ఒక్కసారి ఊహించండి, ప్రపంచమంతా ఆగిపోయినా వంశీ ఒక్కడే కదలగలిగితే. వంశీ చాలా తెలివైన అబ్బాయి. ఒకరోజు తన మంచం కింద వెలుగుతున్న ఒక వింతైన మంత్రగడియారాన్ని కనుగొన్నాడు. వంశీ దాన్ని తాకిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. అతని చుట్టూ ఉన్న ప్రపంచమంతా చాలా నెమ్మదిగా కదలడం మొదలైంది. గాలిలో పక్షులు నెమ్మదిగా తేలుతున్నాయి. మనుషులు కలగంటున్నట్లుగా మెల్లగా నడుస్తున్నారు. వంశీ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అందరూ నెమ్మదిగా ఉన్నా తను మాత్రం మామూలుగానే కదలగలుగుతున్నాడు. మొదట్లో అతను నవ్వుకుంటూ ఆడుకుంటూ ఈ మాయాజాలాన్ని ఎంతో ఆనందించాడు. కానీ అప్పుడే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక చిన్నారి రోడ్డు మీద ఉన్న లోతైన గుంత దగ్గర జారిపడబోతోంది. అది ఎవరూ గమనించడం లేదు. వంశీ ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే తన మంత్రశక్తిని ఉపయోగించి వేగంగా పరుగెత్తుకెళ్లి ఆ పాపను సురక్షితంగా వెనక్కి లాగాడు. కొద్దిసేపటి తర్వాత ప్రపంచమంతా మళ్లీ మామూలైపోయింది. ఆ చిన్నారి క్షేమంగా ఉంది. వంశీ మెల్లగా నవ్వుకున్నాడు. అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. మాయాజాలం అనేది కేవలం సరదా కోసం మాత్రమే కాదు, అది ఇతరులకు సహాయం చేయడం కోసం. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.